పెసలను ఒక పూటంతా నానబెట్టేసి మరో పూటంతా వదిలేసామనుకోండి, ఈ విధంగా మొలకలు వస్తాయి. వీటితో మనం వడలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ మొలకెత్తిన పెసలను మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా అల్లం, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని వాటర్ ఏమీ పోయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం బరకగానే పట్టుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఉప్పు వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడు 2 చెంచాల వరకు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి బైండింగ్ కోసం. అలాగే కొద్దిగా కరివేపాకుని ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఒక్క చుక్క వాటర్ అవసరం పడతాయండి, ఎక్కువ పోసుకోవక్కర్లేదు. ఈ విధంగా ఒక గుప్పెడు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువగా పోసుకున్నామంటే ఈ పెసరపిండి తొందరగా లూజ్ అవుతుంది. అంతేకాదండి, ఆయిల్ కూడా ఎక్కువగా పీలుస్తాయి. ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అరచేతిలోనే రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి, వడల్లాగా. పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, అందులోనూ ఇవి మొలకెత్తినవి కాబట్టి మనకి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు. అన్నీ కూడా ఈ విధంగానే చేసి పెట్టుకొని కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదపకూడదండి, చిట్లిపోతాయి. ఒకవైపు ఎర్రగా అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత వీటిని తీసేసుకోవడమే. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, కలర్ కూడా చాలా బాగా వచ్చాయి కదా. వీటిని అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది, లేదంటే టమాటా చట్నీతో అయినా తినచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.